Next question. From a point on the ground, the angle of elevation of the bottom and the top of the transmission tower fixed at the top of a 20 meters high building or 45 degrees and 60 degrees respectively. Find the height of the tower. ఫస్ట్ చదివినాం ఏమర్థమైంది, మనకు ఒక బిల్డింగ్ ఉంది, నెక్స్ట్ ఏంటి ఒక టవర్ ఉంది, అంతేనా? ఎక్కడుంది ఆ బిల్డింగు, ఎక్కడుంది టవర్? వేర్ ఇట్ ఈస్, టవర్ ఈజ్ ఆన్ ద బిల్డింగ్, అంతే కదా? ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్, గ్రౌండ్ నుంచి an angle of elevation of that bottom and the top of the transmission tower. అంటే ఏంటి, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మీకు ఖచ్చితంగా అది కింద నుంచే చూడాలి పైకి. దేని చూస్తాడు, బాటమ్ని టాప్. దేని బాటమ్ దేని టాప్? ట్రాన్స్మిషన్ టవర్. ఈ టవర్ టాప్ని బాటమ్ రెండు చూస్తాడు. ఎక్కడి నుంచి అది ఎక్కడుంది? ఫిక్స్డ్ అట్ ద టాప్ ఆఫ్ ఏ 20 meters హై బిల్డింగ్. ఈ 20 meters హై బిల్డింగ్ మీద టవర్ ఉంది, ఆ టవర్ని చూస్తాడు. ఎలా? 45 degrees అండ్ 60 degrees రెస్పెక్టివ్. అంటే ఏంటి, బాటమ్ చూస్తే 45 degrees, నెక్స్ట్ టాప్ని చూస్తే 60 degrees, అందుకే రెస్పెక్టివ్లీ అంటాడు. ఏం కనుక్కో, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. రైట్, డయాగ్రామ్ రాయి. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్, ఓకేనా? ఇక్కడ గ్రౌండ్, ఈ గ్రౌండ్ నుంచి ఏం చేసాడమ్మా, గ్రౌండ్ ఉంది, ఈ గ్రౌండ్ నుంచి బిల్డింగ్ పైన ఉండే ఒక బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ పైన ఉండే ఒక టవర్ని చూస్తాడు, అంతేనా? ఈ టవర్ ఇక్కడ, ఇది బిల్డింగ్, ఈ బిల్డింగ్ పైన ఒక టవర్ ఉంది, ఈ టవర్ చూస్తాడు. సో దిస్ ఇస్ ద ఎర్త్, ది గ్రౌండ్. ఇక్కడ నుంచి ఏం చేస్తాడు, సో బాటమ్ చూసినప్పుడు ఎంత ఉంది యాంగిల్, బాటమ్ని టాప్ని రెండు చూస్తాడు. బాటమ్ చూస్తే ఎంత ఉంది యాంగిల్, 45 degrees ఉంది. సో బాటమ్ అంటే ఇదే కదా, సో దిస్ ఇస్ ద 45 degrees. నెక్స్ట్ ఏం చేస్తాడు, టాప్ ఎంత, 60 degrees. సో దిస్ ఇస్ ద 60 degrees, ఇది టాప్. రైట్, ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ అట్ ద టాప్ ఆఫ్ ఏ 20 meters హై బిల్డింగ్. ఎట్టుందమ్మా, ఈ బిల్డింగ్ హైట్ ఏంటి, 20 meters. నెక్స్ట్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. మనకి ఏం కావాలి, ఈ టవర్ హైట్ అంటే ఏంటి, దిస్ ఈస్ ద హెచ్, వి నీడ్ టు ఫైండ్ దిస్, అంతేనా? రైట్, ఇప్పుడు చూద్దాం కను. ఇప్పుడు ఏంటి, ఏ బి సి డి. ఇందులో బిల్డింగ్ ఏంటి, టవర్ ఏంటి? బీసీ అంటే బిల్డింగు, సిడి అంటే టవర్, అదే కదా? ఇప్పుడు అవే రాస్తాం. A is a observation point. A is a observation point. నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకు, ఇది రాదు. బీసీ ఈజ్ ఏ బిల్డింగ్. This is a building height. ఏంటిమా, 20 meters. That is 20 meters. Next, DC is a tower కదా. So tower height. DC is a tower height. లేకపోతే CD అన్న DC అన్న రెండో ఒకటి. ఏంటి హైట్, H meters. హెచ్ మీటర్స్. ఇంకేం కావాలి మనకు, డిబి లేకుంటే బీడి ఈక్వల్స్ టు బీసీ ప్లస్ సిడి. వాట్ ఈస్ బీసీ, 20 meters. వాట్ ఈస్ సిడి, హెచ్. అంటే ఏంటి, 20 ప్లస్ హెచ్ ఈస్ ద బీడి వాల్యూ. దిస్ ఇస్ ద టోటల్ బిల్డింగ్ ప్లస్ టవర్ హైట్, both. ఓకేనా? రైట్. నెక్స్ట్ this is the B. What next? Angles.
DAB, ఓకేనా, DAB యాంగిల్ DAB ఈక్వల్స్ టు 60 degrees. నెక్స్ట్ అండ్ యాంగిల్ CAB ఈక్వల్స్ టు 45 degrees. అంతేనా? రైట్. ఇప్పుడు ట్రయాంగిల్స్ తీసుకో. ఏమేమి ట్రయాంగిల్స్? ట్రయాంగిల్ DAB ఇన్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ ఏంటి? CAB ఇన్ ట్రయాంగిల్ CAB. ఇక్కడ చూడండి ఏం వేసుకోవచ్చు? DAB కదా, DABలో ఓకేనా, DAB ఈ DABలో 60 degrees వస్తుంది కదా, ఇది యాంగిల్ 60 degrees. ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఏంటి? దిస్ ఇస్ ద ఓకేనా, సో దిస్ ఇస్ టోటల్ ఈజ్ H + 20. రైట్. ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు? దిస్ ఇస్ ద ఆపోజిట్ అండ్ దిస్ ఇస్ అడ్జసెంట్. రిలేషన్ బిట్వీన్ ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ ఈజ్ tan. సో tan 60 ఈక్వల్స్ టు DB or BD by opposite by adjacent AB. Tan 60 √3 equals to what is BD? BD is H + 20 by what is AB? AB we don't. చూద్దాం. From a fixed point on the ground, the angle of elevation of the bottom and the top of the transmission tower fixed at the top of the 20 meters high building and 45 degrees and 60 degrees respectively. Find the height of the tower. Okay. If you got it, so this is x on distance. That is x. Cross multiply. X equals to H + 20 by √. Then call it a making a step. Yes, H into √3. X into √3 x equals to H + 20. So x equals to H + 20 by √3. Okay, so this is equation 1. Next equation 2. ఏ ట్రయాంగిల్ ఇది? CAB యాంగిల్ ఎంత అమ్మా ఇది? సో ఈ ట్రయాంగిల్ స్మాల్ ట్రయాంగిల్, దట్ ఈస్ యాంగిల్ ఈజ్ 45 degrees. ఓకే, ఏమొస్తున్నప్పుడు tan 45 ఇక్కడ ఉంటుంది. అంటే రిలేషన్ దానికే కదా ఉండేది, హైపోతెనే సారీ ఆపోజిట్కి అడ్జసెంట్కి ఉండే రిలేషన్. సో BC by AB tan 45 value 1 equals to what is BC? 20 by x. Cross multiply. X equals to 20 meters. ఏం చేయాలి? ఎక్స్ను ఇందులో సబ్స్టిట్యూట్. పోనీ ఈక్వేషన్ 2 అందాం. దీన్ని ఈక్వేషన్ 1 ఈక్వల్స్ టు ఈక్వేషన్ 2. 1 ఏంటి? వాట్ ఈస్ 1? H + 20 by √3 ఈక్వల్స్ టు what is second one? This is 20. Cross multiply. H + 20 equals to 1 కదా, 1 into H + 20, H + 20 √3 into 20 √3 రైట్. H equals to 20 √3 అలానే ఉంటుంది. ఈ +20 కమ్ టు R ఇచ్చేస్తే దట్ ఈస్ -20. 20 is common, √3 -1. Okay, if you want to keep it like that only, otherwise rationalization. If you do the rationalization, what we'll get? I think we'll see the answer. What is that? Without rationalization, 20 into √3 -6. Okay, so keep it like this. Is the what is this? Height. Which height? Find the height of the tower. So this is the height of the tower. Therefore, height of the tower equals to 20 into √3 -1 meters. This is the answer for that. Next question, 7th one.